హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. నేను మీ విమల్. సో ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ నుంచి వెళ్ళి వన్ ప్లస్ 13R. సో వన్ ప్లస్ 13 వచ్చేసి మనకు అరౌండ్ 80,000 ఆ బ్రాకెట్ లో వస్తుంది. అండ్ వన్ ప్లస్ 13S అప్రాక్సిమేట్లీ ఒక 60,000 ఆ రేంజ్ లో వస్తుంది. మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ ఒక 40,000 అనుకున్నట్లయితే మీరు ఈ మొబైల్ కి కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు. వన్ ప్లస్ 13 లో ఉన్న ఫీచర్స్ 13S లో ఉన్న ఫీచర్స్ ఇందులో ఉంటాయి. కాకపోతే కొన్ని స్పెసిఫికేషన్స్ మాత్రం తగ్గించి అరౌండ్ బడ్జెట్ బ్రాకెట్ లో ఇది తీసుకొచ్చారు. ముఖ్యంగా దీని డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనకు వన్ ప్లస్ 13S వచ్చేసి ఆ బాక్సీ ఫీల్ లైక్ వన్ ప్లస్ 15 లాగా ఉంటుంది. అండ్ వన్ ప్లస్ 13 అండ్ 13R మన పాత ట్రెడిషనల్ లుక్ లోనే సిలిండ్రికల్ కెమెరా మాడ్యూల్ తోటి వస్తుంది. అండ్ దీని యొక్క ఫిజికల్ అపియరెన్స్ మీకు బాక్సీ లుక్ ఇచ్చేసి అండ్ కెమెరా మాడ్యూల్ మాత్రం ఆ సిలిండ్రికల్ ప్యాటర్న్ లో ఉంటుంది. మీరు వన్ ప్లస్ ఫ్యాన్ అయి ఉండి ప్లస్ మీ బడ్జెట్ ఒక 40,000 ఆ రేంజ్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ కి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటున్నానంటే అన్ని ఫీచర్స్ ఇంక్లూడెడ్ కెమెరా విషయంలోనే కానీ, ప్రాసెసర్ విషయంలోనే కానీ, బ్యాటరీ విషయంలో కానీ అన్ని విషయాలలో ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. బడ్జెట్ రేంజ్ లో బడ్జెట్ ఒక 35,000 అనుకుంటే ఒప్పో, వివో వీటిల్లో మీకు ఇష్టం లేకపోతే మీరు ఒక వన్ ప్లస్ ఫ్యాన్ అయితే కనుక మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. సో దీని యొక్క ఇన్ డెప్త్ ఫీచర్స్ ఏంటి, ప్రైసెస్ ఏంటి, ఆఫర్స్ ఏంటి అనేది మనం చెక్ చేద్దాం. కానీ ముందుకెళ్లే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు మీకు మొబైల్స్ గురించి కానీ ఆఫర్స్ గురించి కానీ వీడియోస్ అన్ని మీ దాకా వస్తాయి. ఓకేనా? కార్డ్ ఆఫర్స్ ఏమున్నాయి, క్యాష్ బ్యాక్స్ ఏమున్నాయి, ఇవన్నీ నేను వీడియో లాస్ట్ డిస్కస్ చేస్తాను. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనా? ఈ ఫోన్ మనకు రెండు కలర్స్ లో అవైలబుల్ ఉంది, నెబులా నాయిర్, ఆస్ట్రల్ ట్రైల్. సో ఈ రెండు కలర్స్ లో ఈ మొబైల్ వచ్చి అవైలబుల్ ఉంటుంది. నెబులా నాయిర్ అంటే కంప్లీట్ ఒక బ్లాక్ కలర్ లాగా మనకు ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఆస్ట్రల్ ట్రైల్ వచ్చేసరికి మనకు ఒక సిల్వర్ ఫినిష్ లాగా అనిపిస్తుంది. కాబట్టి చాలా బాగుంటుంది. రెండు కలర్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి అండ్ ప్రీమియం లుక్ ఇస్తుంది అన్నమాట. నేను వన్ ప్లస్ వెబ్సైట్లో చెక్ చేసినంత వరకు మీరు దీంతో పాటు మ్యాక్సేఫ్ కేస్ ఆర్డర్ చేసినట్లయితే మీకు 100% ఆఫ్, అంటే కేస్ కంప్లీట్ ఫ్రీగా వచ్చేస్తుంది వెన్ యూ ఆర్డర్ ఇట్ ఫ్రమ్ వన్ ప్లస్ వెబ్సైట్. సో జస్ట్ మీరు కార్ట్లో యాడ్ చేసేసి చెక్అవుట్ చేస్తే చాలు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఎక్స్ట్రా కేస్ ఒకటి రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా కేస్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఇప్పుడు మీరు ఇన్బాక్స్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే హ్యాండ్సెట్, చార్జర్, టైప్ సి టు టైప్ సి కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ యూజర్ గైడ్ తో పాటు ఒక కేస్ ఫ్రీగా వస్తుంది మనకు ఇన్బాక్స్ లోనే. సో మీరు ఆ కేస్ కాదు, నాకు ఇంకొక కేస్ కూడా కావాలి అని అనుకుంటే కనుక మాత్రం డైరెక్ట్ ఫ్రీగా ఆ కేసు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో దట్ మీకు రెండు కేసెస్ వచ్చినాయి. ఇది ఒక మంచి ఆఫర్ కదా. ఇక వన్ బై వన్ దీని యొక్క ఎలిమెంట్స్ గురించి, దీని యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడతాను నేను. దీని డిస్ప్లే సైజ్ వచ్చి మనకు 6.78 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వన్ ప్లస్ 13 అండ్ వెయిట్ వచ్చేసి మనకు ఇది 205 గ్రామ్స్ ఉంటుంది. అండ్ థిక్నెస్ వచ్చేసి 0.80 సెంటీమీటర్స్ థిక్నెస్ తో వస్తుంది. ఈ డిస్ప్లే మనకు 120Hz XDR Pro ప్లస్ డిస్ప్లే విత్ LTPO 4.1 ప్యానల్ తోటి వస్తుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ పీక్ బ్రైట్నెస్ అప్ టు 4500 నిట్స్ వరకు వెళ్తుంది. ఫ్రంట్ డిస్ప్లే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తోటి వస్తుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది, విచ్ రన్స్ ఆన్ Oxygen OS 15 బేస్డ్ ఆన్ Android 15 మీద రన్ అవుతుంది. ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 12GB అండ్ 16GB LPDDR5X ర్యామ్. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 256GB అండ్ 512GB UFS 4.0 తోటి వస్తుంది. CPU మనకు 3.3 GHz Qualcomm Cryo CPU తోటి వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకు 6000 mAh సింగిల్ సెల్ బ్యాటరీ తోటి వస్తుంది, విచ్ సపోర్ట్స్ 80W సూపర్ వోగ్ స్టార్ట్. ఈ డిస్ప్లేతో మనకు BGMI ప్లే చేసినప్పుడు కూడా ఆ స్మూత్నెస్ కానీ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, విచ్ రేంజెస్ అప్ టు 120Hz వరకు కూడా రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 40,000 రేంజ్ లో వచ్చినప్పటికి కూడా ఇందులో 3 కెమెరాస్ ఉన్నాయండి. 50, 50 అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తాయి.
అండ్ మెయిన్ కెమెరాకి వచ్చి మంచి సెన్సార్ యూస్ చేశారు, సోనీ LYT 700 సెన్సార్. దీంతో పిక్చర్స్ చాలా బాగా వస్తుంది, అవుట్పుట్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ టెలిఫోటో కెమెరా కూడా 50 మెగా పిక్సెల్ ఉంది, సో దట్ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఇవన్నీ కూడా DSLR లెవెల్ అవుట్పుట్ వస్తుంది. ఇక మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది, విచ్ సపోర్ట్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దీని అపాచర్ వచ్చేసి 1.8 ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెలిఫోటో కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా మనకు 50 మెగా పిక్సెల్ ఉంటుంది, విచ్ హ్యాస్ సామ్సంగ్ S5 JN5 విత్ 2x ఆప్టికల్ జూమ్ సెన్సార్ యూస్ చేస్తారు విత్ అపాచర్ 2.0. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. అండ్ థర్డ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది విచ్ అపాచర్ 2.2. ఈ 8 మెగా పిక్సెల్ కెమెరాలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అవైలబుల్ లో ఉంది. అండ్ రేర్ ప్రొఫైల్ లో మనకు LED ఫ్లాష్ లైట్ కూడా వస్తుంది. సో ఈ రేర్ కెమెరాస్ ని యూజ్ చేసి మనకు వీడియో పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం 4K 60 FPS అండ్ 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో జూమ్ అప్ టు 60 FPS, స్లో మోషన్ లో 1080p అండ్ మూవీ మోడ్ కూడా ఉంది, విచ్ వీ కెన్ రికార్డ్ అప్ టు 4K 30 FPS. టైమ్ ల్యాబ్స్ లో కూడా 4K 30 FPS ఉంది. సో కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ మనకు అవైలబుల్ లో ఉన్నాయి. లైక్ ఫ్రేమ్ వాటర్ మార్క్, ఆటో HDR, ఇంటర్వల్ షూటింగ్, నైట్ స్కేప్, హై రెజల్యూషన్, ప్రో మోడ్, మూవీ మోడ్, ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఇక్కడ లిస్ట్ లో ఇచ్చిన అన్ని ఫీచర్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 16 మెగా పిక్సెల్ కెమెరా తోటి వస్తుంది, విచ్ హ్యాస్ ఎలక్ట్రిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ అపాచర్ 2.4 ఉంటుంది. ఇందులో ఏ సెన్సార్స్ కూడా యూజ్ చేయలేదు. అండ్ ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మనము 1080p 30 FPS వరకు అండ్ స్టడీ మోడ్ లో కూడా 1080p 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఫేస్ అన్లాక్ ఉంది అండ్ స్క్రీన్ ఫ్లాష్, HDR, నైట్ స్కేప్, పోర్ట్రైట్ మోడ్, పానోరామా, ఈ అన్ని కెమెరా ఫీచర్స్ కూడా ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మనం యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు LTE అండ్ LTE బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నేను ఇక్కడ ఇచ్చిన 5G బ్యాండ్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. వైఫై 7.0 ఉంది అండ్ బ్లూటూత్ 5.4 అండ్ అట్ ద సేమ్ టైం NFC కూడా అవైలబుల్ ఉంది, సో దట్ వీ కెన్ మేక్ కార్డ్లెస్ పేమెంట్స్ యూజింగ్ NFC. ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని సెన్సార్స్ కూడా యూజ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్. ఇక ఫిజికల్ గా పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు డ్యూయల్ సిమ్ పోర్ట్స్ తోటి వస్తుంది అండ్ Type-C హెడ్సెట్ సపోర్ట్ చేస్తుంది, USB 2.0 కూడా సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం Type-C to Type-C ఛార్జింగ్ తో సహా. ఈ OnePlus లో ఈ అలర్ట్ స్లైడర్ కూడా వస్తుంది, సో దట్ మనం వైబ్రేట్, సైలెంట్ అండ్ రింగ్ మోడ్ బట్టి స్విచ్ అవ్వచ్చు. మేబీ దీని తర్వాత వచ్చే మోడల్స్ లో ఉండకపోవచ్చు. ఇక ఆడియో ఫార్మాట్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని ఆడియో ఫార్మాట్ సపోర్ట్ చేస్తాయి, అన్ని వీడియో ఫార్మాట్ సపోర్ట్ చేస్తాయి. అండ్ వీడియో వ్యూయింగ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది విత్ దిస్ 120 Hz HDR Pro Plus డిస్ప్లే తోటి. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు మన యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఆఫర్స్ అండ్ ప్రైజెస్. ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 2 వేరియంట్స్ లో అవైలబుల్ లో ఉంటుంది, దట్ ఈస్ 12 to 56 GB అండ్ 16 512 GB వేరియంట్. 12 to 56 GB వచ్చేసి మనకు 39,999 ఆ రేంజ్ లో పడుతుంది అండ్ 16 512 GB మనకు 46,000 ఆ రేంజ్ లో వస్తుంది. ఇక ఆఫర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం OnePlus వెబ్సైట్ లో HDFC బ్యాంక్ EMI అండ్ HDFC అండ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి 6 months EMI కన్వర్ట్ చేసినట్లయితే మనకు 2,000 రూపీస్ ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ మినిమం కార్ట్ వాల్యూ షుడ్ బి 36,000, అబోవ్ 36,000. అండ్ సింగిల్ స్వైప్ అనుకున్నట్లయితే HDFC కార్డ్ యూజ్ చేసి సింగిల్ స్వైప్ తో ట్రాన్సాక్షన్ చేస్తే మనకు 1,500 రూపీస్ ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది OnePlus వెబ్సైట్ లో ఉన్న ఆఫర్స్. సో ఇక అమెజాన్ లకు సంబంధించినంత వరకు సేమ్ అదే ఆఫర్స్ అప్లికబుల్ ఉన్నాయి. 2,000 రూపీస్ ఫర్ కన్వర్టింగ్ ఇట్ టు EMI విత్ HDFC అండ్ యాక్సిస్ అండ్ సింగిల్ స్వైప్ ఆన్ అయితే గనక మాత్రం 1,500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది విత్ HDFC. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా ఆ లింక్స్ యాక్సెస్ చేసి
మీరు బై చేయండి, మీకు మంచి ఆఫర్స్ వస్తాయి. నా వీడియో మొత్తం చూసారు కదా, ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేసినందుకు మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక సబ్స్క్రైబ్ బటన్ అండ్ మీ యొక్క సపోర్ట్. ఇది మన OnePlus 13R గురించి ఉన్న కంప్లీట్ రివ్యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ నాకు మంచి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది, నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు మంచి సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. సో ఏదైతే మొబైల్ గురించి మీరు రివ్యూ తెలుసుకోవాలనుకుంటున్నారో, ఆఫర్స్, డీల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ స్పెసిఫిక్ వీడియో యొక్క ఆఫర్స్ కానీ, డీల్స్ కానీ, రివ్యూస్ అన్ని కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.